రేపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార పక్షం ప్రతిపక్షం మధ్య పోటీ నెలకొంది. మరోపక్క పాలకపక్షం సంక్షేమ పథకాలు అభివృద్ధి ధ్యేయంగా రేపు జనాల్లోకి తీసుకెళ్లనుంది. మరోపక్క ప్రతిపక్షం జనసేన బీజేపీ కూటమి జనాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసే దిశగా వెళ్ళనుంది. అయితే ఈ రెండు పార్టీలకు సంబంధించి ఏలూరు ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారో వాళ్ళని అడిగే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏమో చెప్పండి, ఈ గవర్నమెంట్లో మీరు ఏ రకంగా లబ్ధి పొందారు? అందరికీ ముఖ్యమైనది ఏంటంటే జీవితంలో ప్రాణం అండి. ఆ ప్రాణంతో ఇప్పుడు మా కుటుంబం కానీ మేము కానీ ఉన్నామంటే అది కేవలం జగన్ గారి వల్లే. 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కరోనా సెకండ్ వేవ్లో మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా కరోనా వచ్చింది. మా నాన్నగారికి అయితే చాలా చావు బతుకుల వరకు వెళ్ళిపోయారు. ఆశ్రమ హాస్పిటల్లో ఏమో మా నాన్నగారికి కోవిడ్ ట్రీట్మెంట్ జరిగిందండి. దగ్గర 2 లక్షల వరకు కూడా ఫ్రీగా చేశారు. అదే వేరే పరిస్థితుల్లో మేము కనుక ఉండుంటే కార్పొరేటర్ హాస్పిటల్లో వాటిల్లోకి మేము వెళ్ళి అంత మేము డబ్బులు కూడా మేము పెట్టుకోలేము, మంచి ప్రాణాలు కూడా మేము కాపాడుకోలేము. కానీ కేవలం జగన్ గారి దయ వల్లే మా అమ్మగారే కావచ్చు, మా నాన్నగారే కావచ్చు, అందరూ కూడా ప్రాణాలతోటి ఇప్పుడు ఉన్నాము. ఆరోగ్యశ్రీ మాకు చాలా ఉపయోగపడింది. అలాగే మా అమ్మగారి కంటి ఆపరేషన్కి కూడా ఆరోగ్యశ్రీ చాలా ఉపయోగమైందండి. చాలా మాకు జగన్ గారి వల్ల చాలా మేలులు జరిగాయండి. మా నాన్నగారికి పెన్షనే కావచ్చు, మా అమ్మగారికి పెన్షనే కావచ్చు, తర్వాత మా అమ్మగారికి చేయూత కావచ్చు, నాకు టైలరింగే కావచ్చు. దగ్గర మా జగన్ గారు వచ్చిన కాడి నుంచి మా ఒక కుటుంబమే కేవలం 3 లక్షల వరకు మేము లబ్ధి పొందామండి, ఆరోగ్యశ్రీ కాకుండా. అంటే రేపు రానున్న ఎలక్షన్లో మళ్ళీ జగన్ గారు గెలుస్తారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా గెలుస్తారండి. ఇప్పుడు ఎవరో మేము వచ్చి ఇవి చేస్తామని చెప్పేసి ఇప్పుడు వచ్చేవాళ్ళు చెప్తున్నారు. కానీ ఆయన ఆల్రెడీ చేసున్నాడు. చేసున్న వాళ్ళని నమ్ముతాం కానీ మాటలు చెప్పే వాళ్ళని నమ్మం కదండి. ఖచ్చితంగా ఆయన. అమ్మ చెప్పండి అమ్మా, ఏపీకి సీఎం ఎవరు వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. జగన్ వస్తేనే బాగుంటుంది. మీకు అన్ని అందుతున్నాయా? అందుతున్నాయండి. ఇంటి స్థలం వచ్చింది, ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది, అన్నీ వచ్చినాయండి. బాగా ఒక పక్కన అంటూ జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టడానికి 3 పార్టీలు ఏకమై వస్తున్నాయి. దీన్ని ఏ రకంగా చూడాలంటారు? వాళ్ళు అలాగే వస్తారండి, ఎవరిష్టం వాళ్ళది. కానీ జగన్ గారే వస్తారు ఈసారి కూడా అనుకుంటున్నాం. మరి రోడ్లు పోసారు, అన్నీ పోసారు, అన్నీ మరి ఇల్లు పథకాలు అవన్నీ ఇచ్చారు కదండి. అందుకనే జగనే వస్తారండి ఈసారి కూడా. చెప్పండి అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరిలో మళ్ళీ ఏపీ సీఎం ఎవరైతే బాగుందని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ గారే వస్తారండి. ఆయన మా పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నారు. మా అమ్మగారికి పెన్షన్ వస్తుంది, మా అమ్మగారికి పెన్షన్ వస్తుంది. మా నాన్నగారు లేరు, మా నాన్నగారికి ఆధారంగా మా అమ్మగారికి పెన్షన్ ఇప్పిస్తున్నారు. మాకు అలాగే ఇల్లులు వచ్చినాయి, ముగ్గురికి 3 ఇల్లు ఇచ్చారు. ఇల్లు కూడా సగం పూర్తి అయిపోయినాయి, ఇంకా సగం పూర్తి చేస్తానన్నారు. అలాగే స్కూల్ కూడా డెవలప్మెంట్స్ బాగున్నాయి, అన్ని విధాలా బాగున్నాయి. మా పిల్లలకు కూడా అన్ని విధాలా అన్నీ ఇస్తున్నారు. మాకు ఏ లోటు లేదండి. ఈసారి కూడా ఆయనే వస్తారు. చంద్రబాబు నాయుడు గెలిస్తే ఉచిత బస్సు మహిళలకి, ఉచిత బస్సు అనే కానీ గ్యాస్ బండ్లు 3 బండ్లు నెలకొచ్చి 3 బండ్లు అని ప్రకటిస్తున్నాడు. దాని గురించి ఏమంటారు మీరు? అదంతా ఏమోనండి, ఇది మేము మాత్రం ఆయనకే వేస్తాం ఓటు, జగన్ గారికే. మా ఓటు మాత్రం జగన్ అన్నకే. చెప్పండి అమ్మా, రేపు రానున్న ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? జగన్ గారు వస్తే బాగుంటుందని అనుకుంటున్నామండి. జగన్ గారే రావాలండి. ఎందువల్ల? మాకు 45 సంవత్సరాలు డబ్బులు వస్తున్నాయి, ఇళ్ల స్థలం వచ్చిందండి నాకు. అందుకని ఆయనే రావాలని మేము చూస్తున్నాం. మా పేదలకి అన్నిటికీ ఆయన న్యాయం చేస్తాడని మేము కోరుకుంటున్నాం. ఒక పక్కన పవన్ కళ్యాణ్, మరో పక్క చంద్రబాబు నాయుడు ఇలా కూటమితో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి అయితే రావడానికి సిద్ధపడ్డారు. దాని విధంగా ఏ రకంగా మీరు చెప్పారు? ఏ రకంగా అయినా ఆయనే వస్తారు. మా ఆడవాళ్ళు అందరం కంపల్సరీగా ఆయనకే వేస్తామండి. చాలామంది ఆయనకే నమ్మకంగా వేస్తాం మేము అందరం. మాకు ఆయనే రావాలని కోరుకుంటున్నాం. మేము కూడా అభివృద్ధి చేస్తాము, మంచి పథకాలు ఇస్తామని చెప్తున్నాం. లేదండి, మేము ఈయనే రావాలి. మాకు చేశారు కాబట్టి ముందు మాకు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మేము ఆయనకే వేసి ఆయనే రావాలని కోరుకుంటున్నాం. అంటే ఏ రకంగా మీరు లబ్ధి పొందారు? నేను 45 సంవత్సరాలు డబ్బులు వస్తున్నాయండి నాకు. ఇళ్ల స్థలం ఇచ్చారండి, డ్వాక్రాకి రుణమాఫీ ఇచ్చారండి మాకు. మళ్ళీ ఇవన్నీ పడినాయి కాబట్టి మాకు ఆయనే రావాలని కోరుకుంటున్నాం. మా కార్పొరేటర్ గారు మాకు అన్ని సహాయం చేశారు కాబట్టి మాకు రోడ్లు వేసి మాకు కాలువలే కానీ మాకు ఏ ప్రాబ్లం వచ్చినా మాకు ముందు నడిపిస్తున్నారు కాబట్టి మాకు ఆయనే రావాలని కోరుకుంటున్నామండి. చెప్పమ్మా, రానున్న గవర్నమెంట్లో ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది? జగనన్న గారు రావాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే మాకు సదుపాయం అన్నీ బాగా జరుగుతున్నాయి కాబట్టి. ఇంటి స్థలాలకి ఎప్పుడో మా అత్తగారు 2 సంవత్సరాల నుంచి ఇంటి స్థలాల గురించి పెట్టి లాస్ట్కి ఏది రాలేదు. జగనన్న గారు వచ్చాక మాకు ఇంటి స్థలం, రుణమాఫీల డబ్బులు, అమ్మఒడి,
టైలరింగ్ డబ్బులు సంవత్సరం ఖచ్చితంగా పడుతూనే ఉంటున్నాయండి. అతనే రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగానే. అమ్మఒడి ఎన్నిసార్లు పడిందమ్మా? మాకు అమ్మఒడి 2 సంవత్సరాలు పడ్డదండి. అంటే మా అబ్బాయి చాలా చిన్నోడండి. మొన్న 2 సంవత్సరాల క్రితం నుంచి జాయిన్ అయినాక 2 సంవత్సరాలు పడ్డాయి మాకు. అమ్మఒడి ఏ సంవత్సరం ఆగలే, 2 సంవత్సరాలు పడిపోయి 1వ క్లాస్ నుంచి. టీడీపీ అధికారంలోకి వస్తే గ్యాస్ బండ్లే కానీ లేకుంటే ఉచిత బస్సు సదుపాయం కానీ మహిళలకు చాలా కార్యక్రమాలు చేద్దామని చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా మీరు చెప్తారు? అవైతే మాకు నమ్మకం లేదు సార్. జగన్ అన్న అనుకున్నట్టు 5 సంవత్సరాల నుంచి పరిపాలన చేసినందుకు బాగానే జరిగాయి మాకైతే మహిళలకి. అలా జరుగుతాయని కూడా మేము అనుకోవట్లేదండి. తెలుగుదేశం వస్తే ఇది మా కోరిక. జగన్ అన్న గారు రావాలని కోరుకుంటున్నాం. అమ్మ చెప్పండి అమ్మా, ఇప్పుడు రేపు రానున్న ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారా? గారేనండి, జగన్ గారే రావాలి. అంటే ఎందుకని ఏ రకంగా? మాకు అన్ని బాగా పరిపాలన బాగా చేస్తున్నారండి, అన్నీ చేశారు. నాకు పెన్షన్ వచ్చింది, నాకు రుణమాఫీ వచ్చిందండి, రోడ్లు వేసారు, మాకు కరెంటు కూడా అన్నీ బాగానే స్తంభం వేసారు, కరెంటు ఎమ్మటే బల్బులు అడిగితే బల్బులు వేసారు, అన్నీ బాగా చేశారండి. మాకు ఏదైనా లోటు అయితే కౌన్సిలర్ గారు చెప్తే ఎమ్మటే జగన్ గారు పాలనగా బాగా చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నేను అధికారంలోకి వస్తే మహిళలకి గ్యాసే కానీ లేకుంటే ఉచిత బస్సే కానీ అన్ని ఫ్రీగా చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నారు. ఆయన ఏ రకంగా మీరు నమ్మొచ్చు? ముందు జగన్ గారు మాకు చేస్తున్నారు కాబట్టి జగన్ గారే మాకు కావాలండి. మళ్ళీ ఎన్నిసార్లు అయినా ఆయనే కావాలండి. అది రాబోయే గవర్నమెంట్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకున్నారు? 99.9% మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ తరఫున మనం చూసాము అనేకమైన పథకాలు, ప్రాముఖ్యంగా నవరత్నాలు అని 9 తీసుకొచ్చాడు, 9 అమలుపరిచాడు. కానీ ఒక చిన్న విషయం, చిన్న ప్రాబ్లము, అది చేయడని అంటున్నారు అందరూ, కానీ అది కూడా చేస్తాడు. ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కొన్ని లోన్స్ విషయంలో, ఆ విషయంలో కొంచెం బడ్జెట్ లేకపోవడం వల్ల కొంచెం వెనకబడింది. అయినప్పటికీ అవి కూడా మరి ఆయన తీసుకొచ్చి మరి అందరినీ తృప్తిపరిచేలాగా పరిపాలన చేయగలడు. కాబట్టి వైఎస్ఆర్సీపీ వస్తేనే కరెక్ట్ అండి. పక్కన పవన్ కళ్యాణ్ కానీ షర్మిల కానీ వీడు వచ్చి చంద్రబాబు నాయుడు కానీ మేము అధికారంలోకి వస్తే మంచి అద్భుతమైన పాలన ఇస్తాం, మంచి అభివృద్ధి చేస్తాం, గతంలో కూడా అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి రాజధాని కూడా ఏమీ లేదు అని చెప్పి ఆరోపిస్తున్నారు. దాని గురించి ఏమంటారు? ఏమంటే రాజధాని విషయానికి వచ్చేసరికేనండి, మరి శ్రీకృష్ణ కమిటీ ప్రపోజ్ చేసింది, అలాగే కొన్ని కమిటీలు చంద్రబాబు నాయుడు గారు వేశారు. వాళ్ళు ప్రపోజ్ చేసింది ఏంటంటే ఉమ్మడి రాజధాని కాకుండా వికేంద్రీకరణ అయితే బాగుంటుందని అప్పట్లోనే విడిపోయినప్పుడే చెప్పారు రాజధాని విషయంలో. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక అడుగు ముందుకేసి వికేంద్రీకరణ చేద్దామని మరి చేస్తుంటే ఈ దుష్టశక్తులాగా తగులుకొని కేసులు వేసి ఐఏసి ఆయన చేయకుండా ఆపారు. అదే కనుక వికేంద్రీకరణ చేసినట్టయితే మరి రాష్ట్రం అంతా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు డెవలప్ అయ్యేది. ఎట్లాగంటే హైకోర్టుకి వెళ్ళాలంటే కర్నూలులో పెట్టేవాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ అయ్యేది. ఇక్కడికి వచ్చేసరికి ఫ్లైట్స్ కానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ మొత్తం, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు రాజధానికి వెళ్ళాలని కోరుకుంటారు కాబట్టి అన్నీ డెవలప్ అవుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అయింది. అది ఆలోచించి ఆయన చేశారు. రాజధాని అమరావతి ఇవ్వన కాదని చెప్పలేదు, కానీ లెజిస్లేటివ్గా అమరావతిని పెట్టారు. అది కూడా రాజధానియే. ఉదాహరణకి యూపీని చూసామనుకోండి, ఉత్తరప్రదేశ్ వచ్చేసరికి హైకోర్టు అలహాబాద్లో ఉంటుంది, మరి సెక్రటరేట్ వచ్చేసరికి మనకి లక్నోలో ఉంటుంది. మరి ఎంత అద్భుతమైన పరిపాలన అక్కడ జరుగుతుంది. సో కాబట్టి అట్లాగే చేసి అద్భుతంగా పరిపాలన చేద్దాము, అందరికీ అందుబాటులో ఉందాం. అటు తూర్పులో ఉన్న వాళ్ళకి, ఇటు దక్షిణంలో ఉన్న వాళ్ళకి, తర్వాత ఫ్యాక్షనిజం తీసేసి అన్నీ చక్కగా వాళ్ళకి అవకాశాలు కల్పించాలని చేస్తే ఈ దుశ్శక్తులు అడ్డం వస్తున్నాయి. ఎవరి వల్ల కాదండి. ఎందుకంటే నాకు ఊహవచ్చిన కానీ చూస్తున్నాను, అనేక మంది పరిపాలన చేశారు. ఎన్టీ రామారావు గారు సంభవ ఓకే, రాజశేఖర రెడ్డి గారు బెస్ట్ పరిపాలన అందించారు, కానీ తండ్రికి మించిన తనయుడని అనిపించుకొని మరి మంచి పరిపాలన చేస్తున్నాడు. ఎడ్యుకేషన్ పరంగా ఏ రకంగా ఈ గవర్నమెంట్ ఉపయోగపడింది? సార్ ఎడ్యుకేషన్ విషయంలో వచ్చేసరికి నెంబర్ 1 సార్. ఎందుకంటే పేద పిల్లలు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు, చదివించలేని వాళ్ళు ఉంటారు, చదవలేని వాళ్ళు కూడా బలవంతంగా మిడిల్ డ్రాప్ అయిన వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేయించారు. అంతేకాకుండా మరి ఆయన ఏం చేశారు, ఈ స్కూల్కి నాడు నేడని పెట్టి స్కూల్స్ అనేది డెవలప్ చేశారు. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్కి మించి ఉన్నాయండి. ఈ రోజుల్లో మనం చూస్తే కార్పొరేట్ స్కూల్స్కి మించి ఉన్నాయి. అంతేకాకుండా మరి సిబిఎస్ఈ బోర్డు తీసుకొచ్చారు. సిబిఎస్ఈ బోర్డులో పిల్లల్ని చదివించాలంటే సంవత్సరానికి ₹1,00,000 కట్టాలండి. మరి కాకుండా సిబిఎస్ఈ బోర్డు తీసుకొచ్చి మరి పిల్లలకి చక్కగా ఇంగ్లీష్ మీడియంలో విద్య అందిస్తూ మరి వాళ్ళకి డిజిటల్ వరల్డ్లో డిజిటలైజేషన్ ఉండాలని ట్యాబ్లు ఇచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు సార్. సో ఆ విధంగా మరి ఆయన ఎడ్యుకేషన్ విషయంలో బాగా చేశారు. ఇట్ ఈస్ ద నెంబర్ 1 వర్క్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు డిడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్.